గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ప్రియ సహోదరి, సహోదరుడా, మనము దేవుడు మనందరినీ కూడా ఒక గొప్ప ప్రణాళికతో ఈ లోకంలో ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఎవ్వరము కూడా ఏదో కామన్‌గా ఈ లోకంలో పుట్టలేదు గానీ, ఆయన ప్లాన్‌లో, ఆయన ప్రణాళికలో మనమున్నాము. ఈ లోకంలో ఆయన మనల్ని పుట్టించుకున్నాడు, మనల్ని పోషిస్తా ఉన్నాడు, నడిపిస్తా ఉన్నాడు. ఆయన సేవకై, ఆయన పరిచర్యకై ఆయన మనల్ని నిలబెట్టుకుంటా ఉన్నాడు. అయితే దేవుని ప్రణాళిక ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనంటే, ఇంతమంది లోకంలో ఉన్నా దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క ఒకటే ఒక ఉద్దేశం ఏంటంటే, నీవు నేను పరిశుద్ధులుగా ఉండాలని, నీవు నేను పవిత్రులుగా ఉండాలని. క్రీస్తు న్యాయపీఠం ముందు మనమందరం కూడా పవిత్రులుగా, పరిశుద్ధులుగా ఆయన ముందు ఉండాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనము చాలా రోజుల క్రితము లేకుంటే చాలా సంవత్సరాల క్రితము బాప్తిసం పొందుకొని ఉండొచ్చు, రక్షణ పొందుకొని ఉండొచ్చు, దేవునిలో ఎదుగుతుండొచ్చు. కానీ మనము పాపానికి దూరంగా ఉంటా ఉన్నామా? ఇంకా పాపంలో జీవిస్తూ ఉన్నామా? ఇంకా అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన చూపు, అపవిత్రమైన ప్రవర్తన, నడక, ఇటువంటి వాటిలో మనం జీవిస్తూ ఉన్నామా? ఒకవేళ రక్షణ పొంది కూడా మనం ఇంకా అపవిత్రతలో మనం ఉంటే, పాపపు జీవితంలో మనం గడుపుతూ ఉంటే, రహస్యమైన పాపంలో మనం జీవిస్తూ ఉంటే, మనము దేవుని ముందు పరిశుద్ధులుగా నిలబడలేము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మన ప్రయాసమంతా ఏదై ఉండాలంటే అపవిత్రతకు దూరంగా ఉండాలా, పవిత్రంగా పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో ఉండడానికి మనం ప్రయాసపడాలా. కష్టమైనా పర్వాలేదు, ఇబ్బంది అయినా పర్వాలేదు, బాధ అయినా పర్వాలేదు, నిందైనా పర్వాలేదు, కానీ పరిశుద్ధంగా ఉండడానికి ప్రయాసపడాలా. ఎందుకంటే అదే నిన్ను పరలోక రాజ్యంలో వారసులుగా చేరుస్తుంది. ఎలాంటి అపవిత్రత మనము కలిగి ఉన్నా, ఎటువంటి పాపంలో మనం జీవిస్తూ ఉన్నా, మనం దేవుని న్యాయపీఠం ముందు పరిశుద్ధులుగా నిలబడలేము. కాబట్టి ఆయన రక్తముతో మనల్ని కొనుక్కున్నాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు నేను దేవుని సొత్తు. కాబట్టి మనము పరిశుద్ధంగా ఉండాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1:6 చదువుకుందాం. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఈ జగత్ పునాది వేయకబడ ముందే మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. ఎందుకంటే ఆయన ఎదుట పరిశుద్ధులము, నిర్దోషులుగా ఉండాలని. ఈరోజు నువ్వు నేను పరిశుద్ధంగా ఉన్నామా? మన చేతులు నిర్దోషంగా ఉన్నాయా? మన పనులు నిర్దోషంగా ఉన్నాయా? ఏ దోషము లేకుండా, ఏ బ్లేమ్లెస్గా లేకుంటే బ్లెమిష్ ఫ్రీగా మనం ఉన్నామా? మచ్చ డాగు లేకుండా మనం బ్రతుకుతా ఉన్నామా? ఆలోచన చేయాలా. అలా ఉంటేనే మనం క్రీస్తు ఎదుట ప్రత్యక్షమవుతాము. లేకపోతే తీర్పులో మనము దేవునికి దూరంగా వెళ్ళిపోతాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ క్షణమే మన జీవితాన్ని మార్చుకుందాం. ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి పరిశుద్ధంగా, నిర్దోషంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ.